హే హాయ్ బడీస్, నేను మీ యాక్టర్ బంటి. సో మనలాంటి అన్నయ్యలకి, తమ్ముళ్ళకి, బాబాయ్లకి, పెద్దనాన్నలకి, తాతయ్యలకి, మావయ్యలకి, బావలకి, బావమర్దులకి, ఫైనల్గా దోస్తుగాళ్ళకి వెల్కమ్ టు బంటి ఫ్యాషన్స్. ప్రీమియంలో కూడా నేను ఫస్ట్ ప్రిఫర్ చేసే బ్రాండ్ ఏంటంటే సింబల్ ప్రీమియం. మీరు ఇందాక సింబల్లో చూసినట్టు సింబల్లో 200 నుంచి 1500 వరకు ఉంటే సింబల్ ప్రీమియంలో మీకు 1500 పైనుంచి ఆల్మోస్ట్ ఒక 5000 వరకు ఉంటాయి. ఇది కూడా యాజ్ చెప్పినట్టు ఇది అమెజాన్ బ్రాండ్ కాబట్టి మీకు ఒకసారి లుక్ వేసేయచ్చు. సింబల్ ప్రీమియం తర్వాత నేను నెక్స్ట్ ప్రిఫర్ చేసే బ్రాండ్ వచ్చేసి ఇన్స్టాఫ్యాబ్ అనమాట. ఇది 2015లో పెట్టారు. ఇది కూడా మన ఇండియన్ కంపెనీయే. 2015లో నార్మల్ ఇన్స్టాఫ్యాబ్ కంపెనీ పెడితే 2022లో ఇన్స్టాఫ్యాబ్ ప్లస్ అని చెప్పి మనలాంటి ప్లస్ సైజ్ వాళ్ళ కోసం పెట్టారు. నేనైతే దీన్ని ఎక్కువగా ఆఫ్లైన్లో చూస్తాను, ఆన్లైన్లో కూడా చూస్తాను, కానీ నేను ఆన్లైన్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను దీన్ని. చాలా బాగుంటాయి, ఇందులో క్లాతింగ్ అంతా చాలా బాగుంటాయి. నేను ఒక 2 times కూడా ఆర్డర్ చేశాను. బ్రాండ్గా అంటే క్లాతింగ్ క్వాలిటీ కానీ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. దీని తర్వాత నేను ఎక్కువగా ప్రిఫర్ చేసే బ్రాండ్ వచ్చేసి స్నిచ్ అనమాట. ఇది కొంచెం కాస్ట్లీ బ్రాండే, అంటే లైక్ 1500 అబోవ్ ప్రైస్ ఉంటుంది. ఇందులో కూడా క్లాతింగ్ అయితే అద్దరిపోద్ది, చాలా క్వాలిటీ అయితే చాలా ప్రీమియంగా ఉంటుంది, కానీ కొంచెం కాస్ట్లీ. మీరు ఎఫర్ట్ చేయగలిగితే కొంచెం ఎఫర్ట్ చేయండి, పర్లేదు, బట్ క్వాలిటీ మాత్రం అద్దరిపోద్ది అనమాట. స్నిచ్ తర్వాత నేను ఎక్కువగా ప్రిఫర్ చేసే బ్రాండ్ వచ్చేసి ప్లస్ పాండా. మీకు పేరులోనే ఉంది ప్లస్ పాండా. సో మనలాంటి పాండాస్కి, టెడ్డీ బేర్స్కి ఈ బ్రాండ్ చాలా బాగుంటుంది అనమాట. కొంచెం కాస్ట్లీ అయినా కూడా అఫోర్డ్ చేయొచ్చు, ఆ కాస్ట్లీకి తగ్గ క్వాలిటీయే ఉంటుంది. ఒక్కసారి ఒక లుక్ వేసేయండి ప్లస్ పాండాకి. ప్లస్ పాండా తర్వాత నేను ఎక్కువగా ప్రిఫర్ చేసే బ్రాండ్ వచ్చేసి యుఎన్ఎస్టిడి. ఇది 2016లో పెట్టారు. సో ఇందులో కూడా క్లోతింగ్ అయితే చాలా బాగుంటుంది, బట్ కొంచెం కాస్ట్లీ. అఫోర్డ్ చేయొచ్చు, ఒక మిడిల్ క్లాస్ పర్సన్, అబోవ్ మిడిల్ క్లాస్ పర్సన్ కూడా అఫోర్డ్ చేయొచ్చు. ఒకసారి దీన్ని కూడా ఒక లుక్ వేసేయండి. బ్లాక్బెర్రీ, ఇది 1991లో పెట్టారు. ఇందులో కూడా మీకు షర్ట్స్ చాలా బాగుంటాయి. నేను ఎక్కువగా దీంట్లో షర్ట్స్ ప్రిఫర్ చేస్తాను కొనడానికి. ఒక్కసారి మీరు కూడా ఒక చిన్న లుక్ వేసేయండి. సో ఇది అబౌట్ ప్రీమియం బ్రాండ్స్ అనమాట. ఈ ప్రీమియం బ్రాండ్స్ మీకు కొంచెం కాస్ట్లీ అయినా మేము అఫోర్డ్ చేయగలము అనుకుంటే మీరు ఈ ప్రీమియం బ్రాండ్స్లో సర్చింగ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం అల్ట్రా లగ్జరీ దగ్గరికి వచ్చేస్తున్నాం. అల్ట్రా లగ్జరీ అంటే తెలుసు కదా, కొంచెం కాస్ట్లీ అనమాట. హైఫై యోయో బ్యాచ్ వాళ్ళకి, యోయో బ్యాచ్లో మన సైజు ఉన్న వాళ్ళకి నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. సో అల్ట్రా లగ్జరీలో ఏ బ్రాండ్స్ ఉన్నాయనేది ఒక లుక్ వేద్దాం. సో అల్ట్రా లగ్జరీలో ఫస్ట్ నేను ప్రిఫర్ చేసే బ్రాండ్ వచ్చేసి జాన్ ప్రైడ్. ఇది 2003లో పెట్టారు. ఇందులో మీకు జీన్స్ ప్యాంట్స్, షర్ట్స్, టీషర్ట్స్, ప్లెయిన్ టీషర్ట్స్ చాలా బాగుంటాయి. ప్లెయిన్ టీషర్ట్ అంటే టీషర్ట్ ఒక కలర్, కాలర్ ఒక కలర్ ఉంటాయి కదా, అలాంటి ప్యాటర్న్స్ మీకు ఎక్కువ కనిపిస్తాయి. ఇది కూడా దీనికి ఒక లుక్ వేయండి. నెక్స్ట్ జాన్ ప్రైడ్ తర్వాత కొంచెం కాస్ట్లీ బ్రాండ్, ఇది చాలామందికి తెలిసిన బ్రాండ్ కూడా, కాల్విన్ క్లెయిన్ జీన్స్. ఇది 1968లో పెట్టారు ఈ బ్రాండ్ని. సో ఇందులో మనకి జీన్స్ జాకెట్స్ దొరుకుతాయి, జీన్స్ షర్ట్స్ దొరుకుతాయి, టాన్ జీన్సెస్ దొరుకుతాయి, నెక్స్ట్ నార్మల్ ప్లెయిన్ జీన్స్ దొరుకుతుంది, షేడెడ్ జీన్స్ దొరుకుతాయి, టైప్స్ ఆఫ్ జీన్స్ అన్నీ మీకు ఇందులో దొరుకుతాయి. చాలా బాగుంటుంది ఈ బ్రాండ్ అయితే. కాస్ట్లీగా ఎవరన్నా మేము అఫోర్డ్ చేయగలం అనుకునే వాళ్ళు ఈ బ్రాండ్ని, నేనైతే ఈ బ్రాండ్ మీకు పర్సనల్గా సజెస్ట్ చేస్తాను. నెక్స్ట్ దీని తర్వాత ఇది కూడా చాలామందికి తెలిసిన బ్రాండే, టామీ హిల్ఫిగర్. ఇది చాలామంది దీన్ని కూడా ప్రిఫర్ చేస్తారు. ఇది 1985లో పెట్టారు. సో ఇందులో కూడా షర్ట్స్ చాలా బాగుంటాయి. ఫార్మల్ షర్ట్స్ అయితే అద్దరిపోతాయి. ఫార్మల్ షర్ట్స్ విత్ స్ట్రైప్స్ కూడా ఉంటాయి, క్యాజువల్ షర్ట్స్ ఉంటాయి. సో టామీ హిల్ఫిగర్ తర్వాత నేను ఎక్కువగా ప్రిఫర్ చేసే బ్రాండ్ వచ్చేసి రేమండ్. ఇందులో మీకు క్లాత్ క్వాలిటీ అద్దరిపోద్ది. ఈ రేమండ్ అనేది ఇప్పటి కంపెనీ కాదు, అది 1925లో పెట్టారు. అంటే మన తాతలు ముత్తాతల అప్పటి నుంచి ఉంది కంపెనీ ఇది. 1925లో ఈ కంపెనీ లాంచ్ చేశారు. ఎక్కువగా దీనికి ఫార్మల్ షర్ట్స్ కానీ ఒక ఆఫీస్ టైప్ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేస్తుంది ఈ కంపెనీ. ఈ బ్రాండ్ షర్ట్స్ చాలా బాగుంటాయి. ఒకసారి నాకు తెలిసి చాలామందికి తెలుసు ఈ బ్రాండ్ గురించి, అయినా ఒక లుక్ వేసేయండి. నెక్స్ట్ నేను ప్రిఫర్ చేసే బ్రాండ్ వచ్చేసి ఆలన్ సోలీ. ఇది కూడా చాలా పురాతనమైన బ్రాండ్ అనమాట. మన తాతలు ముత్తాతలు, ఆల ముత్తాతలు కూడా ఈ బ్రాండ్ చూసుంటారు. 1744లో ఇది పెట్టారనమాట. అంటే ఇండియాకి ఎప్పుడు వచ్చిందో నాకు కూడా అంత కరెక్ట్గా తెలియదు, బట్ 1744లో ఇది యూకేలో
పెట్టారు ఈ బ్రాండ్ని. సో 1744 నుంచి ఈ కంపెనీ ఉంది. ఆలన్ సోలీ నాకు తెలిసి చాలామందికి తెలుసు ఈ బ్రాండ్. ఇందులో స్పెషల్గా నేను రివ్యూ ఇవ్వాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ నేను ప్రిఫర్ చేసే బ్రాండ్ వచ్చేసి యూఎస్ పోలో. ఇది 1981లో పెట్టారు. యూఎస్ కంపెనీ ఇది. ఆల్మోస్ట్ అందరికీ తెలుసు యూఎస్ పోలో అంటే, మీకు తెలియకుండా ఉంటుందా? సో ఇందులో నాకు తెలిసినంత వరకు అయితే నేను టీషర్ట్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. ఇందులో డబల్ కాలర్ టీషర్ట్స్ ఉంటాయి. అంటే షర్ట్ ఒక కలర్లో, టీషర్ట్ ఒక కలర్లో ఉంటుంది, కాలర్ ఇంకో కలర్లో ఉంటుంది. మనకు కొంచెం అలాంటి టీషర్ట్స్ అంటే కొంచెం ఇష్టం అనమాట. సో నేను ఎక్కువ ఇది యూఎస్ పోలోలో అలాంటి టీషర్ట్స్ ప్రిఫర్ చేస్తాను. ఓవర్ సైజ్ ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది ఈ టీషర్ట్స్. సో మీరు కూడా ఒక లుక్ వేసేయండి. ఇవ్వండి అల్ట్రా లగ్జరీ బ్రాండ్స్. అండ్ ఇంకోటి ఫైనల్గా ఒక చిన్న కాషన్ ఇస్తున్నాను. నేను ప్రోడక్ట్ కొనేటప్పుడు ఆ ప్రోడక్ట్ కంటే కింద రివ్యూస్ చూస్తాను. సో మీరు కూడా ఒకసారి ప్రోడక్ట్ కనుక కొనేటప్పుడు, అంటే షర్ట్స్ కానీ టీషర్ట్స్ కానీ ఏమైనా తీసుకునేటప్పుడు ఒకసారి కిందకి వెళ్ళి రివ్యూస్ చూడండి. నార్మల్గా రైటింగ్ రివ్యూ చూడకండి. ఎవరైనా ఫొటోస్ పెట్టారా ఆ టీషర్ట్స్ వేసుకొని, సో వాళ్ళు దాన్ని ఎలా యూజ్ చేశారు అనేది ఫొటోస్ పెడతారు. ఆ ఫొటోస్ చూడండి. ఎందుకంటే మీరు షాపింగ్ చేసేటప్పుడు వాళ్ళ ఫొటోస్ ఉంటాయి కదా అమెజాన్లో, వాళ్ళు హృతిక్ రోషన్ లాగా వీళ్ళలాగా బాగానే ఉంటారు. అది మనం వాళ్ళని చూసి ఆర్డర్ పెట్టుకున్నాం అనుకోండి, అక్కడే మనం మోసపోతాం, పప్పులో కాలేస్తాం అనమాట. ఆర్డర్ ఇచ్చిన తర్వాత టెన్షన్ పడకండి. ఎందుకంటే వచ్చిన తర్వాత మీకు ఒకవేళ సైజ్ సరిపోలేదు అనుకో, రిటర్న్ పెట్టేయండి. అదేమన్నా మనకు కొత్త ఏంటి, పంపించేయండి. అది గైస్ నా ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటంటే, అమెజాన్ ప్లస్ సైజ్ అబ్బాయిలకి లైఫ్ సేవర్ కదా. స్టోర్లో సేల్స్ బాయ్ ఏమో సింపతి చూపిస్తాడు, కానీ అమెజాన్లో బట్టలు మనకి ఎన్ని ఆప్షన్స్ కావాలంటే అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఎపిసోడ్లో నిజంగా నేను ఆర్డర్ చేసి ట్రై చేస్తాను, మీ ముందే ట్రై చేస్తాను. ఫోటోలు చూసి మనము హీరోలమయ్యామా, లేకపోతే పార్సల్ ఓపెన్ చేయగానే విలన్లమయ్యామా, నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. సో మన సైజు ఉన్న అన్నలు, తమ్ముళ్ళు, బాబాయిలు, పెద్దనాళ్ళు, తాతయ్యలు, ఫైనల్గా దోస్తుగాళ్ళు, స్టే ట్యూన్ టు బంటి ఫ్యాషన్స్.